1990ల ఒక అండర్వేర్ సైజు మార్చడం వల్ల 2026ల ఎమ్మెల్యే పదవి పోయింది ఒక ఆయనకి. ఆయన ఒకప్పటి రవాణా శాఖ మంత్రి కూడా. మీరు చూస్తున్న ఆయన పేరు ఆంటోనీ రాజు. ఈయన 1990స్లా ఆయన కెరియర్ని ఒక అడ్వకేట్గా మొదలుపెట్టిండు. అప్పట్లో ఆస్ట్రేలియా నుంచి ఆండ్రూ అనేటైన అండర్వేర్లో డ్రగ్స్ తీసుకొస్తే కస్టమ్స్ వాళ్ళు పట్టుకొని ఆయనని అరెస్ట్ చేసిండ్రు, కేసు పెట్టిండ్రు. ఆ ఆండ్రూ అనేటైన కేసు ఈ ఆంటోనీ రాజు టేకప్ చేసిండు. ఈ కేసులో కీలకమైన సాక్ష్యం ఏంది అని అంటే అండర్వేర్. ఆ అండర్వేర్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిండ్రు. అయితే ఇప్పుడు ఈ ఆండ్రూని తప్పియాలి అని అంటే ఆ అండర్వేర్ ఈయనది కాదు అని ప్రూవ్ చేయాలి. అప్పుడు ఏం చేసిండ్రంటే దాన్ని స్టోర్ రూమ్లో నుంచి వెళ్ళి కొట్టేసి దాన్ని కట్ చేసి దాని సైజ్ని చిన్నగా చేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయరింగ్లో ఎప్పుడైతే ఆ అండర్వేర్ సీన్లోకి వచ్చిందో అప్పుడు అది ఈయనది కాదు అని వాదించడం మొదలుపెట్టిండ్రు, చెక్ చేసిండ్రు. సో ఈయనకు అది పట్టకపోయేసరికి ఈయన సైజ్ అది కానే కాదు, ఈయన అండర్వేర్ కానే కాదు అని చెప్పేసి ఆయనని నిర్దోషిగా విడుదల చేసిండ్రు. ఆ ఆండ్రూ వెళ్ళిపోయిండు. ఆ తర్వాత ఆంటోనీ రాజు 1996ల కరెక్ట్ 6 ఇయర్స్ తర్వాత ఎమ్మెల్యే అయిండు, రవాణా శాఖ మంత్రి కూడా అయ్యిండు. మళ్ళీ రీసెంట్గా 2021ల డెమోక్రటిక్ కేరళ కాంగ్రెస్ పార్టీ తరపున ఈయన ఎన్నికైండు ఎమ్మెల్యేగా. అయితే ఈయన అప్పట్లో సాక్ష్యాన్ని తారుమారు చేసి ఒక కేసుని గెలిచిండు అన్న విషయము అపోనెంట్స్కి ఇప్పుడు తెలిసింది. తెలిసేసరికి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు. ఇక అండర్వేర్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి మళ్ళీ టెస్ట్ చేయించారు. అప్పుడంటే ఫోరెన్సిక్ ల్యాబ్లో అంత చక్కగా లేకుండే కాబట్టి వీళ్ళు దొరికిపోలేదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్ ఉండేసరికి లేదు ఈ అండర్వేర్ని ఆల్టరేషన్ చేసి సైజ్ చిన్నగా చేసిండ్రు అనే విషయం బయటకు వచ్చేసరికి ఈయనకి శిక్ష పడ్డది. అయితే ఆ కోర్టు క్లర్క్ కూడా అప్పట్లో వీళ్ళు నా దగ్గర నుంచి అండర్వేర్ తీసుకొని పోయినారు ఏదో స్టడీ చేయాలని, తర్వాత తెచ్చిచ్చేసారు కానీ వీళ్ళు ఆల్టరేషన్ చేశారు అన్న విషయం నాకు కూడా తెలియదు అని సాక్ష్యం చెప్పేసరికి ఈయనకి 3 ఏళ్ల శిక్ష పడ్డది. అంతేకాకుండా ఈయన ఎమ్మెల్యే పదవి పోయింది, మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వీలు కూడా లేదు. ఇదే ఆంటోనీ ఆండ్రూ అండర్వేర్ క్రైమ్ కథా చిత్రం బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ.